ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి కె లక్ష్మణ శర్మ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసాధారణ ప్రతిభ కలిగినటువంటి సంస్కృత కవులైన కావ్యకంఠ గణపతి ముని, జగదీశ శాస్త్రి, కపాలి శాస్త్రి, దైవరాత, భగవాన్ శ్రీ రమణ మహర్షికి భక్తులు. అలాగే మురుగనారు గత 1000 ఏళ్లలో చెప్పుకోదగ్గ గొప్ప తమిళ కవుల్లో ఒకరు. మరొక పండితుడు, కవి అయిన ఒక వ్యక్తి కూడా భగవాన్కి భక్తులయ్యారు. ఆయన ప్రఖ్యాతిగాంచారని ఆయనను గొప్ప అనటం కాదు, ఆయన తనకు ఏ గుర్తింపు లేకుండా గుర్తింపుకు దూరంగా ఉన్నారు. ఆయన తనను తాను ఎంతగా మరుగుపరుచుకునేవారంటే, భగవాన్ ఆత్మ విచారణపై మహాయోగం అనే గొప్ప గ్రంథాన్ని వ్రాసి దాన్ని ఎవరు అనే మారు పేరుతో రాశారు. ఈ మధ్య కాలంలో అచ్చైన కాపీలలోనే లక్ష్మణ శర్మ అని కనిపిస్తోంది. వృత్తిరీత్యా వకీలు, ప్రకృతి వైద్యుడు అయిన లక్ష్మణ శర్మ 1928లో ఆశ్రమానికి వచ్చారు. భగవాన్ ఒక్క చూపుతోనే ఆయన్ని వశపరుచుకున్నారు. భగవాన్ ఆయనను ఉళ్ళదునార్పదు అంటే ఉన్నది నలుబది చదివావా అని అడిగారు. ఉళ్ళదునార్పదు అనేది భగవాన్చే శాస్త్రీయమైన తమిళంలో రచించబడిన 40 పద్యాల సంకలనం. ఈ రచనలో సత్యము లేదా సద్వస్తువు అంటే ఆత్మ గురించి, దానిలో సంస్థితమై ఉండుట ఎలాగా అనే విషయంపై భగవాన్ బోధ ఉంటుంది. లక్ష్మణ శర్మ, నేను ఆ పుస్తకాన్ని చదవలేదు, నాకు శాస్త్రీయమైన తమిళం తెలియదు అన్నారు. పట్టుదల కలిగిన, సూక్ష్మబుద్ధి కలిగిన సాధకుడు కాబట్టి భగవాన్ను నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అన్నారు ఆయన. మనము ఒక అడుగు భగవంతుని వైపు వేస్తే ఆయన 90 అడుగులు మన వైపు వేస్తారు అనే నానుడి నిజమే. లక్ష్మణ శర్మ స్పందించిన విధము ఆయన ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉన్నారని, ఒక అడుగు ముందుకు వేయటానికి తయారుగా ఉన్నారని తెలుపుతుంది. అందుకని సద్గురువు ఆయనకు విడిగా అంటే ఏకాంతంగా శాస్త్రీయ తమిళం నేర్పడానికి అవసరమైన మార్గదర్శకత్వం నేర్పడానికి నిశ్చయించుకున్నారు. భగవాను తమిళ భాషల్లోని స్వల్పమైన భేదాలను వివరించగా లక్ష్మణ శర్మ సునాయాసంగా వాటిని గ్రహించారు. త్వరలోనే భగవాన్ ఉళ్ళదునార్పుదని, దాని అనుబంధాన్ని వివరించడం ప్రారంభించారు. గురు శిష్యుల అనుబంధం అత్యంత అద్భుతమైంది. ఎందుకంటే గురువు శిష్యునికి తెలియని సమాచారాన్ని ఇవ్వటం చేయరు. గురువు చేసేదేంటంటే శిష్యుడు తనే ఆత్మను, తనే విషయాన్ని గుర్తుంచున్నట్లుగా చేస్తారు. అదే విషయాన్ని ఉళ్ళదునార్పదు తెలియజేస్తుంది. భగవాన్ ఎప్పటి వల్లే ఎంతో కరుణతో ప్రతిరోజు చాలా సమయం తీసుకొని లోతుగా వివరిస్తూ ఉండేవారు. తర్వాత ఆ పుస్తకం ముద్రించబడింది. దాన్ని ముద్రింపచేయాలని లక్ష్మణ శర్మ ఎప్పుడూ అనుకోలేదు. ఆయన భగవాన్ తనకు బోధించిన విషయాలను, వాటిపై తాను ఎలా సాధన చేసింది వర్ణించారు. లక్ష్మణ శర్మ పల్లాకొత్తులో ఒక కుటీరంలో నివసించేవారు. ఆయన సంస్కృత పండితుడు కాబట్టి రాత్రి కుటీరానికి రాగానే పగలు తను సంపాదించుకున్న జ్ఞానాన్ని అంతటినీ సంస్కృతంలో ఒక పద్య రూపంలో రాసేవారు. మర్నాడు ఆయన ఆ పద్యాన్ని భగవాన్కి చూపేవారు. భగవాను దాన్ని చదివి సరిచేసేవారు. ఎప్పుడైనా ఒకసారి భగవాన్ అసంతృప్తిని చూపు ద్వారానే వెల్లడి చేసేవారు. అప్పుడు లక్ష్మణ శర్మ ఆ పద్యాన్ని తిరిగి రాసేవారు. భగవాన్ ఎవరి తప్పులు ఎత్తి చూపటం కానీ విమర్శించడం కానీ చేసేవారు కాదు. కానీ సన్నిహిత శిష్యుల మాత్రం ఆయన కళ్ళల్లోని భావాన్ని బట్టి కానీ, ముఖ కవళికల్లో తేడాను బట్టి కానీ ఆయన భావాన్ని అర్థం చేసుకునేవారు. ఈ విధమైన దినచర్య రోజులు, నెలలు కాకుండా 3 సంవత్సరాలు పట్టింది. ఈ కంప్యూటర్ యుగంలో ఒక్కసారి మౌస్ నొక్కితే ఏ సమాచారమైనా, ఆఖరికి సత్యాన్నైనా, ఆత్మజ్ఞానాన్నైనా పొందాలనుకుంటాం. కానీ లక్ష్మణ శర్మ చేసిన అంతులేని పరిశ్రమ చూడండి, సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో. లక్ష్మణ శర్మ మాటలో చెప్పాలంటే, భగవాను నాకు బోధించడం ప్రారంభించారు. నెమ్మదిగా ఒక పద్యం నుండి 2వ పద్యానికి వెళ్ళడం నాకు అవసరం అనిపించేది. భగవాను నాకు బోధించిన దాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా అనేది నేను నిర్ధారించుకోవాలి. అందుకని నేను ఆయన చెప్పిన బోధ యొక్క అర్థాన్ని
ఒక సంస్కృత పద్యంలో ఇమిడ్చి వ్రాసేవాడిని. రెండవ పద్యానికి వెళ్లే ముందు ఆయన చెప్పిన దాన్ని సరిగా అనువదించానో లేదో నిర్ధారించుకోవడానికి ఆ పద్యాన్ని భగవాన్కి చూపేవాడిని. నేను వ్రాసింది ఆయనకు అంత తృప్తి కలిగించలేదు అని నాకు అనిపిస్తే ఆ పద్యాన్ని మరలా ఆయనకు పూర్తిగా తృప్తి కలిగే వరకు రాసేవాడిని. ఈ విధంగా నేను ఆ పద్యాలన్నింటినీ చదివి సంస్కృతంలోకి అనువదించాను. ఉల్లదునార్పదు నన్ను పూర్తిగా ప్రభావితం చేసింది. అందువలన నేను ఆ సంస్కృత పద్యాలను మరలా మెరుగుపరచడానికి ప్రయత్నించేవాడిని. మొదటి 40 పద్యాలను అనువదించిన తర్వాత నేను మొదటికి వెళ్ళి రాశాను. నా మనస్సులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చించినా, ఎంత శ్రమపడినా పర్వాలేదు అనిపించింది. ఈ సంస్కృతపు అనువాదానికి సద్దర్శనం అని, అంటే సద్వస్తును దర్శించుట, ఆత్మదర్శనం పేరు పెట్టబడింది. లక్ష్మణ శర్మ ఎంత కఠోర పరిశ్రమ చేశారంటే ఈ పద్యాలను గురించి ఎప్పుడు ఎవరి గురించి ఏమీ మాట్లాడని భగవానే లక్ష్మణ శర్మకి ఇది తపస్సు వంటిది. ఆయన దాన్ని మరలా సరిదిద్ది మెరుగుపరిచి దానిలోనే జీవించారు. ఏ మాత్రం దోషం లేని సంస్కృత అనువాదం చేయాలని కష్టపడ్డారు, ఫలితాన్ని సాధించారు అన్నారు. ఈ సంస్కృత పద్యాలు పూర్తి అయ్యేప్పటికీ కపాలి శాస్త్రి కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. ఆయన్ను ఈ పద్యాలను చదవమని కోరగా, నేను వీటిని నా గురువుగారైన కావ్యకంఠుల వారికి పంపిస్తాను. ఆయన సంస్కృత అనువాదాన్ని చదివి మార్పులేమైనా చేయవలసి ఉంటే చెప్తారన్నారు. ఆ కావ్యము సిర్సిలో ఉన్న గణపతి ముని గారికి పంపబడింది. ఆ 40 పద్యాల్లో ఉన్న భావంలోని గంభీరతను, లోతైన జ్ఞానాన్ని చూసి కావ్యకంఠులు ఆశ్చర్యపోయారు. ఆయన సాటిలేని ఆసుకవి, అంటే ఏ మాత్రం తడుముకోకుండా, ముందుగా ఆలోచించకుండా అప్పటికప్పుడు కవితాధార ఆయన నోటి నుంచి వెలువడుతుందన్నమాట. ఆ శర్మగారి పద్యాలను సరిదిద్దడానికి బదులుగా ఆయన ఆ పద్యాల్ని కొత్తగా తిరిగి మార్చి చెప్పేశారు. ఆయన అభిమానులు ఆ పద్యాలను సద్దర్శనం అనే పేరుతో ముద్రింపచేసి కపాలి శాస్త్రికి పంపగా ఆయన దానికి భాష్యాన్ని రాశారు. అది 1930 ఆ ప్రాంతంలో జరిగింది. కావ్యకంఠుల పద్యాల శైలిని భగవాన్ మెచ్చుకున్నప్పటికీ ఆ అనువాదం ఖచ్చితంగా మూలానికి సరిపోయేట్లు లేదని లక్ష్మణ శర్మకు అనిపించింది. ఆయన భగవాన్ వద్దకెళ్ళి, భగవాన్, ఈ అనువాదం చాలా చోట్ల మూలాల కంటే వేరుగా ఉంది అన్నారు. 3 సుదీర్ఘమైన సంవత్సరాలు తమిళంలోనూ సంస్కృతంలోనూ ఉన్న ఆ పద్యాలపై శ్రమించారు కాబట్టి తను చెప్పేది సరిగానే ఉన్నట్లుగా ఆయన విశ్వసించారు. భగవాన్ ఉద్దేశంలో ఎప్పుడూ ఎవరిలోనూ లోపాలు ఎంచకూడదు, సరి అయిన నిజాల్ని వెల్లడించవచ్చును అని ఉండేది. ఆయన లక్ష్మణ శర్మతో, నువ్వు ఆ పద్యాలను సరైన రీతిలో ఎక్కువ బాగా, అంటే మూలానికి సరిపోలేటట్లుగా వ్రాయగలిగితే నువ్వే నీ పద్యాలకు భాష్యం ఎందుకు రాయకూడదు అన్నారు. భగవాన్ మాటలతో ఉత్సాహం పొందిన లక్ష్మణ శర్మ భగవాన్ బోధ వింటున్నప్పుడు తయారు చేసుకున్న విస్తృతమైన నోట్స్ ఆధారంగా భాష్యాన్ని రాశారు. ఒక తమిళ పత్రిక సంపాదకుడు ఈ భాష్యాన్ని ప్రతి సంచికలోనూ కొంత చొప్పున సీరియల్గా వేయాలనుకున్నారు. ప్రతిసారి ఆ పత్రిక వచ్చినప్పుడు భగవాన్ ఆ భాష్యాన్ని ఎంతో ఆసక్తితో కత్తిరించి ఆ పేజీలను గోధుమ రంగు కాగితాలపై అంటించి దాచి ఉంచేవారు. ఆ భాష్యం పూర్తయిన తర్వాత ఆ పేజీలన్నింటినీ కలిపి భగవానే స్వయంగా పుస్తకంగా కుట్టారు. భక్తులు ఆ భాష్యంపై భగవాన్కున్న ఆసక్తిని గమనించి దాన్ని అచ్చు వేయించాలనుకున్నారు. కానీ ఏదో కారణం వల్ల ఆశ్రమము ఆ భాష్యాన్ని ముద్రించలేకపోయింది. కాబట్టి లక్ష్మణ శర్మ స్వయంగా తానే ప్రైవేటుగా ఆ పుస్తకాన్ని ఉల్లదునార్పుదురై అనే పేరుతో స్వయంగా అచ్చేయించారు. అలా ప్రింట్ వేయించడంలో ఆయన స్వంత ఆసక్తి ఏమీ లేదు. కేవలము భగవాన్ దాని పట్ల ఆసక్తితో ఉన్నారనే దాంతోనే ముద్రింపజేస్తారన్నమాట. ఆ భాష్యం ముద్రింపబడగానే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకరోజు భగవాన్ సోదరుడు చిన్నస్వామి ఆశ్రమ మేనేజరు ఆశ్రమ ఆఫీసులో ఏదో జమా ఖర్చుల పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వెనుకున్న కిటికీ వద్ద నిలబడి భగవాన్ ఆయనతో మాట్లాడడం కోసం ఓపికగా వేచి ఉన్నారు. భగవాన్ ఆయన్ను పిలిచి ఉండవచ్చు, కానీ ఆ విధంగా ఆయన ఎప్పుడూ చేయరు.
అలా 15 నిమిషాలు గడిచిన తర్వాత భగవాన్ అక్కడి నుంచుని ఉండుట చూసి ఎవరో చిన్నస్వామితో ఆ విషయం చెప్పారు. అప్పుడు భగవాన్, పిచ్చాయ్, ఉళ్ళదునార్పుదుకు వ్రాయబడిన భాష్యాలన్నింటికి లోకి లక్ష్మణ శర్మ రాసిన భాష్యం ఎక్కువ బాగుందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఎవరూ కూడా మూలాన్ని లక్ష్మణ శర్మ చేసినట్లుగా అధ్యయనం చేయలేదు. అందుకని లక్ష్మణ శర్మ రాసిన భాష్యాన్ని ఆశ్రమమే ముద్రిస్తే ఉచితంగా ఉంటుంది అన్నారు. చిన్నస్వామికి ఆయన చేసిన సూచన అర్థమైంది. వెంటనే ఆశ్రమం ఆ గ్రంథాన్ని ముద్రింపచేసింది. చిన్నస్వామి స్వయంగా ఆ గ్రంథాన్ని చదివి ప్రతి ఒక్కరికి ఉళ్ళదునార్పుదురై చదవండి, భగవాన్ బోధను అది ఉన్నతి ఉన్నట్లుగా చూపుతుంది అని చెప్పేవారు. ఆ సంవత్సరం ముద్రించిన గ్రంథాలన్నింటిలోకి ఉళ్ళదునార్పుదురై గొప్పదిగా ప్రశంసించబడింది. ఈరోజు కూడా అది గొప్ప తమిళ గ్రంథంగా పరిగణించబడుతూ ఉంది. మురుగనార్ ఒకసారి లక్ష్మణ శర్మ ఉళ్ళదునార్పుదుగా జీవించారు అన్నారు. ఆయన అలా అనడంలో ఉద్దేశం ఏమిటంటే అడగ్గా మురుగనారు ఈ విధంగా చెప్పారు. గురువుగారి ద్వారా ఉళ్ళదునార్పుదలో ఏదైతే బోధించబడిందో దాన్ని హృదయపూర్వకంగా వీసమెత్తు కూడా తేడా లేకుండా లక్ష్మణ శర్మ ఆచరణలో పెట్టారు. ఆయన జీవితము, ఊపిరి అంటే శ్వాస, ఆలోచన అన్నీ కూడా ఆ పవిత్రమైన గొప్పవైన 40 పద్యాల గురించే ఉండేది. ఆయన ఇంగ్లీషు, తమిళము, సంస్కృతంలో పండితుడు కాబట్టి ఈ 3 భాషల్లోకి వాణ్ణి నిరంతరం అనువదిస్తూనే ఉండేవారు. ఈ అనువాదానికి పీఠికగా ఆయన రాసిన పలుకులు భగవాన్ పట్ల ఆయనకు గల ఆరాధనాభావాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాచీనమైన ఉపనిషత్తులు విలువైనవే, ఎందుకంటే అవి భగవాన్ బోధలతో ఏకీభవిస్తున్నాయి కాబట్టి. ఆయన శిష్యులైన భారతీయులకు, విదేశీయులకు కూడా ఆయన వ్రాసిన లేదా చెప్పిన బోధలే మొదటి ముఖ్యమైన జ్ఞానబోధలు. పురాతన శృతులకు విలువ ఎందుకంటే అవి భగవాన్ బోధలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి. ప్రాచీన శృతులకు విలువనిచ్చే వారికి కూడా సజీవులైన సద్గురుని బోధలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పుస్తకంలో ఒక నిర్ణీత క్రమంలో ప్రాచీన, నవీన బోధలు ఇవ్వబడ్డాయి. ఆయన ఉళ్ళదునార్పుదురై యొక్క ఆంగ్ల అనువాదానికి మహాయోగా అని పేరు పెట్టబడింది. చాలా కాలం వరకు ఆత్మ విచారణపై భగవాన్ బోధలను కలిగిన సమగ్రమైన ఇంగ్లీషు పుస్తకం ఇదొక్కటే. భగవాన్ మహాసమాధి తర్వాతనే ఆర్థర్ ఆస్బోర్న్ గారి పుస్తకాలు, మునగాల వెంకట్రామయ్య గారి టాక్స్ విత్ రమణ మహర్షి వంటి పుస్తకాలు ఇంగ్లీషులో లభ్యమయ్యాయి. ఈ పుస్తకాలు ఇంగ్లీషు మాట్లాడే వారికే భగవాన్ ప్రత్యక్ష బోధలను ఎక్కువగా అందుబాటులోకి తెచ్చాయి. లక్ష్మణ శర్మ ఎందువల్ల ఆ పుస్తకానికి మహాయోగం అని పేరు పెట్టారు? ఆ పుస్తకంలోని అన్వేషణ అను పేరు గల 9వ అధ్యాయం చివర లక్ష్మణ శర్మ తాను ఆ పుస్తకానికి మహాయోగాన్ని ఎందుకు పేరు పెట్టారో రాశారు. నేనెవరు అనేదే ప్రతి ఒక్కరూ చేపట్టవలసిన అన్వేషణ. అన్ని యోగాలు నేనెవరు అనే ప్రశ్నలోనే ఉన్నాయి కనుక అది ఆత్మవిచారణ మహాయోగం అనబడుతూ ఉంది అన్నారు. ఎప్పటిలాగానే భగవాన్ ముద్రించబడ్డ గ్రంథాన్ని కొనలేదు. కొనడానికి ఎవరి వద్ద డబ్బుంది అన్నారాయన. తన అలవాటు చొప్పున వ్రాత ప్రతి చివర ప్రూఫ్లను కుట్టి బైండింగ్ తయారు చేసి గంటల తరబడి ప్రూఫ్లు సరిదిద్దినందుకు గాను తన వద్దనే ఉంచుకున్నారు. దాదాపు ఆ సమయంలోనే భగవాన్ కూర్మపురాణం చదువుతూ అందులో ఒక శ్లోకాన్ని కనుగొని దానిని 9వ అధ్యాయం చివర చేర్చారు. ఆ సంస్కృత శ్లోకంలో ఈ విధంగా ఉంది: అకళంకమైన అంటే మచ్చలేని శాశ్వత ఆనందమే అయిన ఆత్మనే తాను అని ఈశ్వరుడు ప్రకటించారు. ఏ యోగం ద్వారా ఆత్మను దర్శించగలరో అంటే ఈశ్వరుని దర్శించగలరో ఆ యోగమునే మహేశ్వరునికి చెందిన యోగము లేక మహాయోగము అంటారు. లక్ష్మణ శర్మ, మురుగనార్ ఇద్దరు కూడా భగవాన్ ఎడల గాఢమైన భక్తి కలవారు. గొప్ప మిత్రులు కూడా వారిద్దరు. ఈ ఇద్దరు మహాపురుషులు వేదాంతం గురించి కానీ అద్వైతం గురించి కానీ ఏ విధమైన పరిజ్ఞానం లేకుండా భగవాన్ వద్దకు వచ్చారు. అందుకని భగవాన్ చెప్పిన దాన్ని వారు చక్కగా ఆకలింపు చేసుకున్నారు. మురుగనార్ అప్పటికే గురువాచక కోవై ద గార్లాండ్ ఆఫ్ గురూస్ సెయింగ్స్ ని తమిళ పద్యంలో రాసున్నారు. మురుగనారు, లక్ష్మణ శర్మ కలిసి అందుబాటులో నుండి 300 పద్యాలను ఎంపిక చేశారు. అందులో నుండి ఈ లక్ష్మణ శర్మ ఆ పద్యాలను వచన రూపంలోకి ఇంగ్లీషులోకి అనువదించారు. ఆయన పుస్తకానికి
గురురమణ వచనమాల అనే పేరు పెట్టారు. లక్ష్మణ శర్మ శ్రీ రమణ హృదయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాసారు. ఆయన దాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించి దానికి రివిలేషన్ అని పేరు పెట్టారు. ఈ ఇంగ్లీషు పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి భగవాన్ బోధను నేరుగా అందజేస్తాయి. మీరు మీ గ్రంథాలను హూ అనే పేరుతో ఎందుకు ప్రచురించారు అని అడిగితే లక్ష్మణ శర్మ ఇలా బదులిచ్చారు: నేను నా సద్గురువైన భగవాన్ నుండి, నా స్నేహితుడు మురుగనార్ నుండి నేర్చుకున్న విషయాలే ఈ పుస్తకాల్లో ఉన్నాయి. అందుకని వాటిని ఎవరు రాసినట్లుగా పెట్టాను అని అన్నారు. లక్ష్మణ శర్మకు ప్రకృతి చికిత్సలో ఎక్కువ విశ్వాసం ఉంది. అందుకని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఆయన తన గ్రామానికి వెళ్ళారు. ఆయన రాసిన నేచర్ క్యూర్ ప్రకృతి చికిత్స అనేది ఆ విషయంపై గొప్ప ప్రామాణిక గ్రంథం. ఆయన సంస్కృతంలో కూడా ప్రకృతి చికిత్సపై స్వాధీన స్వాస్థ్య మహావిద్య అనే గ్రంథాన్ని రాశారు. ఈనాటికి కూడా భారతదేశంలో ఆయన్ను ప్రకృతి వైద్య పితగా భావిస్తారు. అయినప్పటికీ ఆయన మనస్సు భగవాన్ బోధలతోనే ఎల్లప్పుడూ అనుసంధానమై ఉండేది. భగవాను 1950లో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన భగవాన్ బోధలపై సంస్కృతంలో పద్యాలు వ్రాసి వాటి సంకలనానికి శ్రీ రమణ పరా విద్యోపనిషత్ అనే పేరు పెట్టారు. ఆశ్రమము ఆ పుస్తకాన్ని ఇంగ్లీషులో ముద్రింపచేసింది. ఆ పుస్తకాన్ని ఆచరణలో పెట్టి తీరవలసిందే, అంత చక్కటిది అందులోని విషయం. ఈ దిగువ ఇవ్వబడిన పద్యాలు లక్ష్మణ శర్మచే రచించబడిన శ్రీ రమణ పరా విద్యోపనిషత్తులోని భగవాన్ బోధలను విశదపరుస్తాయి. ఆ పద్యాల్లో 479వ పద్యము సముద్రంలోని అలలు సముద్రమే అయినట్లు స్వప్నంలో కనిపించే ప్రపంచము స్వాప్నికుడి అంటే కలలు కనేవాడి కంటే వేరు కానట్లు ఈ ప్రపంచమంతా నా ఆత్మయే తప్ప వేరు కాదు, ఈ గ్రహింపే ప్రపంచాన్ని ఆత్మలో విలీనం చేస్తుంది అని. తర్వాత 504వ పద్యం, దానిలో ఈ విధంగా ఉంది: శృతులలో ప్రకటించబడిన తత్వమసి అంటే తత్వం అసి అంటే అదే నీవై ఉన్నావు అనే మహావాక్యము పంచకోశాలచే ఆవరింపబడి ఉన్న తనను తానుగా విడదీసి మహోన్నతమైన నిత్య సత్యంగా నిలుపుతుంది. కేవలము ఆత్మవిచారణ వల్లనే నిత్య సత్యమైన ఆత్మే తన స్వరూపంగా అనుభవిస్తారు. తర్వాత 505వ పద్యం, ఎవరైతే ఆత్మవిచారణతో దేహమే నేను అనే భ్రాంతిని వీడి ఆత్మను అన్వేషిస్తారో అతనికి తన స్వస్వరూపము అవగతమై హృదయంలో స్థిరంగా నిలిచిపోతారు. హృదయ కుహరంలోనే అత్యంత దివ్యమైన ఆత్మ తన స్వస్వరూపంగా భాసిస్తుంది. తర్వాత 506వ పద్యం, ఆత్మ విచారణ అనేదే ఆత్మ గురించి సరియైన అవగాహన రావడానికి సూటి మార్గం. ధ్యానం అనేది దీనికి ప్రారంభంలో ఉండే సహాయకారి మాత్రమే. అది దేహమే నేను అనే భ్రాంతిని అధిగమించడానికి తోడ్పడుతుంది. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.